నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. ఒంగోలు మొత్తం కూడా అందరి చూపు కూడా త్రివర్ణ పతాకం పైన పడింది. ఎందుకంటే వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ వాళ్ళు అయితే 3600 అడుగుల జాతీయ పతాక ప్రదర్శన చేశారు. మొత్తం కూడా దాదాపు కిలోమీటర్న్నరకు పైగా కూడా మొత్తం వివిధ స్కూళ్ళకు సంబంధించి కాబట్టి చాలా మందిని ఇన్వాల్వ్మెంట్ చేసి కూడా ఈ పథకాన్ని ప్రదర్శించడం అనేది చాలా మట్టుకు కూడా అందరూ ఒక ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మాట్లాడడం దీనికి సంబంధించినటువంటి వాసవి క్లబ్ సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, మాట్లాడడం ఒకసారి. అన్న నమస్తే, ఎట్లా ఇది మొత్తం పెద్ద మొత్తంలో ఏర్పాటు చేశారు? ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నారు మీరు ఇట్లా ఏర్పాటు చేయాలని? దీని ఉద్దేశం ఏంటి అసలు? జై వాసవి. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షులైనటువంటి శ్రీ ఇరుకుల రామకృష్ణ గారు, అలాగే లోకల్ చైర్మన్ అయినటువంటి సిద్ధా సూర్యప్రకాష్ రావు గారు, నేను కూడా ఈ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ జాతీయ జెండాకి చైర్మన్గా వ్యవహరిస్తున్నాను. ఈ కార్యక్రమంలో భాగంగా మేము భారతదేశ సమైక్యం కోసం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ 3600 అడుగుల పొడవు గల జాతీయ జెండాని మొత్తం 11 ఊర్లలో ప్రదర్శిస్తున్నాము. ఇప్పుడు ఆల్రెడీ విజయవాడ ప్రదర్శించడం జరిగింది. ఇది రెండో రోజు. ఇది ఒంగోలులో జరుగుతున్నాం. అట్లాగే చెన్నై, కోయంబత్తూర్, గుంటూరు, తేనె, వరంగల్, భువనగిరి, హైదరాబాదు ఇట్లా నగరాల్లో కూడా అన్ని నగరాల్లో కూడా ప్రదర్శింపబడుతున్నాం. జాతీయ సమైక్యత కోసం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ శ్రీ ఇరుకుల రామకృష్ణ గారు నిర్వహించే ఈ యొక్క మహత్తర కార్యక్రమానికి ఇందులో భాగంగా ఒంగోలులో 3600 స్టూడెంట్స్ అందరూ కూడా ఒక 5-6 మంది స్టూడెంట్స్ కూడా పాల్గొన్నారు. ఇందులో భాగంగా మన లోకల్ ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు, అలాగే ఎస్పీ గారు పూర్తి సహకారంతో వాళ్ళ పోలీస్ ప్రొటెక్షన్ మొత్తాన్ని కూడా ఇందులో ఉపయోగించి కార్యక్రమాన్ని దిగ్విజయం జరిగేట్టు చూశారు. అట్లాగే మేయర్ గారు వీళ్ళందరూ కూడా కార్యక్రమంలో పాల్గొని ఈ 3600 పొడుగు జాతీయ జెండాని కార్యక్రమాన్ని అత్యంత హాయిగా ప్రశాంతంగా కార్యక్రమం జరిగినందుకు ముందు పోలీసు వారికి, మీడియా వారికి, అలాగే ఒంగోలు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా చెప్పండి, ఇప్పుడు పెద్ద మొత్తంలో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమము. దాదాపుగా 3-4 గంటల పట్టు కూడా ఈ కార్యక్రమం కొనసాగింది. ఎవరు అంటే ఇన్వాల్వ్మెంట్ ఎవరెవరు అయ్యారు? ప్రజల నుంచి ఎట్లాంటి స్పందన లభిస్తుంది? ప్రతి ఒక్కరు కూడా మన జాతీయ జెండాను గర్వంగా, మన జెండాని గర్వంగా వేస్తున్నామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్క కాలేజీ, స్కూల్ పిల్లలు కూడా సహకరించి ఈ యొక్క ప్రదర్శనలో వాళ్ళు పాల్గొనడం జరిగింది. ముఖ్య ఉద్దేశం జాతీయ సమైక్యతను మొత్తం కాపాడాలనే. మొత్తం అంటే ఇప్పుడు చాలా ఏరియాలలో చేస్తున్నారు, విజయవాడ అన్నారు, ఒంగోలు చేస్తున్నారు అంటున్నారు. ఏంటి మొత్తానికి ఓవరాల్ ఏం మెసేజ్ ఇస్తారు? జాతీయ సమైక్యతకు మేము దీన్ని ప్రత్యేకంగా మా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అంటే ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమంగా చేస్తున్నాం. దీన్ని ప్రతి ఒక్కరు కూడా గర్వపడే విధంగా చేస్తున్నాం. చూడొచ్చు, మొత్తానికి కూడా చాలా ఏరియాలలో అంటే వివిధ జిల్లాలలో ఈ వాసవి ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని కూడా ప్రదర్శించడం అనేది ప్రతి ఒక్కరు గుండెల్లో కూడా ఉప్పొంగే విధంగా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్తున్నారు. ముఖ్యంగా కూడా జాతీయ సమైక్యత, ప్రతి ఒక్కరు కూడా దేశాన్ని గౌరవించాలి, దేశం పట్ల కూడా భక్తి శ్రద్ధలతో కూడా ఇవన్నీ ప్రతి ఒక్కరు కలిగి ఉండాలనే నేపథ్యంలో కూడా ఇదంతా చేస్తున్నామని చెప్తున్నారు. ముఖ్యంగా దీంతో పాటు ప్రతి ఒక్కరికి ఇట్లాంటి దేశభక్తి పెంపొందాలి, ఒక గిన్నిస్ రికార్డు సైతం కూడా నెలకొల్పే ఉద్దేశంతో వీళ్ళు చేస్తున్నట్టుగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, ఒంగోలు నుంచి.